డాక్టర్ గారు మీరనేది? అవునమ్మా, పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాకపోతే ఆవిడ మీకు దక్కదు. అమ్మాయి గారు, హడావిడిగా వస్తున్నావు? బాబు గారు, మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది. సమయానికి మా బావ లేడు. డాక్టర్ అత్తమ్మని చూసి 50 రూపాయలకు మందులు రాసిచ్చాడు. అరే, అమ్మాయి గారు ఇంట్లో లేరే? ఓ పంచి, నేను బ్యారల్ దగ్గరికి వెళ్తున్నాను. ఓ 10 నిమిషాలు నువ్వు అక్కడికి రా, నేను పంపిస్తాను. ఆ పక్కూరు వెళ్ళి మందులు కొనుక్కుంది కానీ. అత్తగే బాబు. వెళ్ళు. దండాలు బాబు. అలాగే దండాలు, వెళ్ళు. బాబు గారు, ఏంటే భయపడుతున్నావా? నేనే రాఘవేని. డబ్బు కావాలన్నావు కదూ, ఇస్తాను. బాబు గారు, చూడు, మనిషికి మనిషికి అవసరం ఉంటుంది. నీకు డబ్బు అవసరం ఉంది, నాకు అది, చెప్పే మాట వినాలి. మీకు దండం పెడతాను బాబు గారు. ఇస్తానే. నన్ను వదలండి బాబు గారు. నన్ను వదలండి. అది ఎక్కడికి వెళ్తావే? అందులోంచి బయటకు వెళ్ళడానికి తావలేదే. నా మాట విని బయటకు రా. చూడు, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. రావాలి రావాలి రావాలి. అది మంచి పిల్ల, గుడ్ గర్ల్. దా లక్ష్మి. అలా చూస్తారే విన్నానా? మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే. లక్ష్మి, చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగాం. యాదిలో మీరు కేవలం ఆడదాన్నే చూడగలిగితే నేను ఆడదానేగా నాన్న. అమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనుకో. యాది, యాది, నాన్నగారు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను. ఆయన ఉద్దేశం ఏమిటో ఊహించాను, అందుకే వచ్చాను. చూడు, ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు, ఓ జాలిగుండగల ఆడదానికి అడుగుతున్నాను. ఆయన మన్నించు. ఇక్కడ జరిగిందంతా మర్చిపో. అమ్మాయి గారు, అంత పెద్ద మాట్లాడద్దు. దేవత లాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్నైనా క్షమించేయచ్చు. చూడు, మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు. మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు. తొందరగా వెళ్ళు. అలాగే అమ్మాయి గారు. ఒరే రాముడు, నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోయినదిరా. పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో. పక్కూరు పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా. నన్ను బతికించింది. చాలే అత్త, నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి? అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం చేస్తారు. బావా, నువ్వు కాఫీ తీసుకో. కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే. అది చాలే బావా, అత్తేదో అట్ట మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా? అంత పొగడాలనుకుంటే లక్ష్మి గారిని పొగుడు. లక్ష్మ, అవును, మనిషి సాయం నేను చేశాను గాని డబ్బు సాయం అమ్మాయి గారే చేసింది. లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని.